హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. ఈ డబుల్ పెటల్ రంగూన్ క్రీపర్ రాధా మనోహర్ కోసం నేను చాలా నర్సరీస్ వెతుకుతున్నానండి. నాకు సడన్గా పట్నంలో పల్లెటూరు పద్మ ఆంటీ గారు వీడియోలో చూపించేసరికి నేను వెంటనే వెళ్ళి తెచ్చుకున్నానండి. నేను ఈ రాధా మనోహర్ క్రీపర్ కోసం వెళ్తే నాకు ఇంకొక రేర్ ప్లాంట్ దొరికిందండి. చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ నర్సరీలో. ఈ నర్సరీని పరిచయం చేసినందుకు ఆంటీ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. సంపంగిలో చాలా రేర్ వెరైటీ ఆకు సంపంగి అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఫ్రాగ్రెన్స్ అంటే ఇదే అనమాట, ఇదే పెట్టింది పేరు. చాలా మంచి స్మెల్ వస్తుంది. పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారండి వీటితోటి, ఈ ఫ్లవర్స్ తోటి అనమాట. ఆ మొక్క కూడా దొరికింది నాకు ఈ నర్సరీలో. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల నర్సరీస్లో కూడా చాలా మంచి ప్లాంట్స్ ఉన్నాయండి. మీరు వీలైతే వెళ్ళి తెచ్చుకోండి. ఈ వీడియోలో నేను కొన్న మొక్కలు మీకు చూపిస్తానండి. ఈ నర్సరీస్ బిహెచ్ఎల్ దగ్గర ఉన్న రామచంద్రాపురం అశోక్ నగర్లో ఉన్నాయండి. చాలా నర్సరీస్ ఉన్నాయి, ఒకటి కాదు ఉండేది ఇక్కడ. చాలా వెరైటీ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. రూట్ కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ అండి, చాలా ఈజీగా వెళ్ళొచ్చు మనం. చాలా మంచి ప్లాంట్స్ దొరుకుతున్నాయి, మీరందరూ కూడా వెళ్ళి తెచ్చుకోండి. చాలా రేర్ వెరైటీ అండి, చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఈ రైనీ సీజన్లోనే మనము ఎక్కడ లేని వెరైటీ అంతా వెతికితే దొరుకుతాయండి. ఇలా మనం ఒకళ్ళకొకళ్ళం ఇలా హెల్ప్ చేసుకుంటే మన గార్డెన్స్ అన్నీ ఫుల్ గ్రీనరీ తోటి, డిఫరెంట్ ప్లాంట్స్ తోటి నిండిపోతాయి కదండి. అందుకనే నేను షేర్ చేస్తున్నాను ఈ విషయాన్ని. ఇది డబుల్ పెటల్ లిల్లీస్ అండి, చాలా బాగుంటాయి, చాలా మంచి స్మెల్ వస్తాయి. చాలా ఉన్నాయి ప్లాంట్స్. ఇదేమో సోన్ చంపా, సింహాచలం సంపంగి అంటారు కదండి. ఇది గంగరాజు నర్సరీ అనమాట. ఇలా ఉంటుంది. చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి. మీరు వెళ్తే కనుక మీకు చాలా వెరైటీ, అంటే మనం ఎప్పుడు చూడనివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇది అవకాడో ప్లాంట్ అండి, చాలా బాగున్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా రేర్ వెరైటీ ఉందండి. ఇది వెరిగేటెడ్ అంజీర్ అండి. కామన్గా చూస్తూ ఉంటారు కదా అంజీరు, కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. లీవ్స్ ఎలా ఉన్నాయో చూసారా, కాయలు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి, చమేలి. ఇదేమో మధు మాలతి. ఈ ఫ్లవర్స్ చూసారా, చాలా స్మెల్ బాగుంటుంది. ఇది దానిమ్మ ఫ్రూట్ ప్లాంట్స్ అండి, చాలా పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి, చాలా హెవీ గ్రోత్ ఉంది. ఇది యాపిల్ బేర్ అండి. ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్. ఇది న్యూ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ అండి, మండేలా చెర్రీ దీని పేరు. చెర్రీస్లో ఒక వెరైటీ అనమాట. ఎలా ఉన్నాయి చూసారా, చాలా పెద్ద ప్లాంట్ అండి. చిన్న చిన్న ప్లాంట్స్ అంటే మనకు ఫ్రూట్స్ రావేమో అని అనుమానం వస్తుంది కదా, చాలా పెద్ద ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. ఎంత పెద్దగా ఉందో చూసారా ఫ్రూట్. ఏక బిల్వం, మహా బిల్వం అన్ని ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ దొరకని ప్లాంట్ అంటూ ఉండదండి. ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో చూసారా, చాలా హెవీ గ్రోత్ ఉంది ప్లాంట్స్. బత్తాయిలు అండి ఇవి, మోసంబి. ఇవి కూడా హెవీ ఫ్రూటింగ్తో ఉన్నాయండి ప్లాంట్స్ అన్నీ కూడాను, హెల్దీ ప్లాంట్స్ అన్నమాట. ఇది రెడ్ గోవా, ఎర్ర జామ. ఇవి గ్రీన్ గ్రేప్స్ అండి, గ్రేప్ ప్లాంట్స్. నేను కూడా తీసుకున్నాను, బాగుంది, అన్నీ హెల్దీగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్. ఇవి మల్బరీ అండి, చిన్న ప్లాంట్స్. ఇవి తక్కువే ఉన్నాయండి రేట్స్. ఇది వెరిగేటెడ్ గోవా. మనకి ప్లాంట్ సైజ్ పెరిగే కొద్దీ 500, 1000 కూడా వెళ్తుందండి.
అదే చిన్న చిన్న కవర్స్లో ఉన్నవైతే 150, 100లో వస్తాయి. ఇది పనస జాక్ ఫ్రూట్. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి, స్వీట్ అన్నమాట. స్వీట్గా ఉంటుంది స్టార్ ఫ్రూట్. చిన్న చిన్న ప్లాంట్సే కానీ మంచిగా కాయలు వస్తున్నాయి. ఇది రాసు ఉసిరండి, పెద్ద ఉసిరి అంటారు కదా, ఆ ప్లాంట్స్ అన్నమాట. చాలా హెల్దీగా ఉన్నాయండి అన్ని ప్లాంట్స్ కూడాను ఇక్కడ నర్సరీలో. మనకు కావాల్సిన ప్లాంట్ని చక్కగా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇవి నేను తెచ్చుకున్న ప్లాంట్స్ అండి నా గార్డెన్లో. ఇలా ఉన్నాయి ప్లాంట్స్ చూడండి. ఈ క్రీపర్ తీసుకొచ్చుకున్నాను అనమాట, మధు మాలతి దీని పేరు. చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ క్రీపరు. నాకు ఎక్కడ కనిపించలేదు, ఇక్కడ మాత్రం దొరికింది. అలానే ఇది బ్లాక్బెర్రీ ప్లాంట్ అండి, చాలా బాగుంటాయి ఫ్రూట్స్. కొంచెం ముళ్ళు ఉన్నాయండి దీనికి. రోజ్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది కానీ ఇలా క్రీపర్ లాగా వస్తుంది అనమాట. కొంచెం రోజ్ లీవ్స్లా అనిపిస్తున్నాయి, ముళ్ళు కూడా ఉన్నాయి కానీ చాలా మంచి ప్లాంట్ అండి బ్లాక్బెర్రీ. ఇది 500 అండి, కాస్ట్లీ ఈ ప్లాంట్ అయితే. ఇదేమో గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్. ఇదేమో మధుమాలతి, చూసారు కదా. దీన్ని రాధా మనోహరం అంటారండి, ఇంకా రంగూన్ క్రీపర్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. ఇది హైబ్రిడ్ వెరైటీ అన్నమాట. ఇది ఆల్బక్రా ప్లాంట్ అండి, స్వీట్ అన్నమాట, స్వీట్గా ఉంటుంది. ఇది కూడా చాలా హెల్దీగా ఉందండి. ఇవి కూడా చాలా కాస్ట్లీనే ఉన్నాయి ప్లాంట్స్. కొంచెం రేర్ ప్లాంట్స్ అంటే రేట్ ఎక్కువనే ఉందండి. నార్మల్గా మనం రెగ్యులర్గా దొరికే ప్లాంట్స్ అయితే తక్కువనే ఉంటున్నాయి రేట్స్. రేర్ ప్లాంట్స్కి కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఆకు సంపంగి అండి, ల్యాంగ్ అంటారు. చాలా పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో చాలా బాగా యూజ్ చేస్తారనమాట. ఈ ఫ్లవర్స్ నుంచే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట, పర్ఫ్యూము. చాలా బాగుంటుందండి స్మెల్. ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఈ మొక్కలు? రాజమండ్రి. అంటే ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా రాజమండ్రి, పూనా నుంచి కూడానా? మన వెదర్కి బాగానే ఉంటుందా? బాగానే ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి కదా. చాలా రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా నీ దగ్గర, అవన్నీ మనకి బాగానే వస్తాయంటావా? అంటే ఆల్రెడీ ఇచ్చావు, చాలా ఇయర్స్ అవుతుందా? 5 సంవత్సరాలు ఇస్తున్నావు. ఓకే, కొంచెం రేట్ కూడా చూసి ఇవ్వాలి, మా వాళ్ళు వస్తారు. ఈ నర్సరీ అడ్రస్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి. మీకు వీలుని బట్టి మీరు ఈ ప్లాంట్స్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీ విష్ లిస్ట్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ మీకు దొరకాలని కోరుకుంటూ హ్యాపీ గార్డెనింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.